రెండోసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఒక వ్యాపారవేత్తగానే ఫీల్ అవుతున్నారా? అధికారాన్ని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారా? సుంకాల పేరుతో డ్రామాలాడుతూ యూటర్న్లు తీసుకుంటూ సంపద పోగేసుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపారవేత్త అవతారమెత్తారు. తన మీడియా యాంట్ కంపెనీ డీజేటీ షేర్లు కొనుగోళ్లకిది గొప్ప సమయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇలా పెట్టిన 4 గంటల తర్వాత చైనా మినహా ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ డీజేటీ షేర్లు పెరిగాయి. ఈ కంపెనీ షేరు 22.67% లాభపడింది. ఈ కంపెనీలో ట్రంప్ కు 53% వాటా ఉండడంతో ఆయన సంపద ఒక్క రోజులోనే $415 మిలియన్ అంటే 3,600 కోట్లు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, ఆయనపై దర్యాప్తు చేయాలని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు డిమాండ్ చేశారు. అయితే అమెరికన్లకు స్టాక్ మార్కెట్లపై నమ్మకం కలిగించేందుకే ఈ పని చేశారని చెప్పుకొచ్చింది వైట్ హౌస్. I don't know for a fact, but would I be surprised if there were people who hours before knew exactly what Trump was going to do in rescinding his tariff proposals, understanding that the stock market would soar and you make huge amounts of money? Would I be shocked if we learned about that in the days to come? No, I wouldn't. That the stock market's going to go, what are you going to do? You're going to buy a hell of a lot of stock. You're going to invest in the stock market. And whose family is involved in crypto, makes money by selling coins, crypto coins. Anybody can contribute, which is a direct line to the president. Was about to make in tariff policy, and did they trade? Did they enrich themselves? There is a related question, of course, in one of Trump's tweets in which he encourages people to buy stock and then uses his own ticker as a plug to buy stock in his own company, whether he was also manipulating the market. These are just some of the questions, but I think your two questions are really interwoven in the manner you describe, and that is, there is a culture of impunity in the White House. They basically have defanged the Justice Department of any meaningful oversight by installing his criminal defense lawyers to run that department. ట్రంప్ ప్రకటనతో తన స్నేహితుడు డోస్ అధిపతి ఎలాన్ మాస్క్ కి చెందిన టెస్లా షేర్లు సైతం లాభపడ్డాయి. తన కంపెనీ తన సన్నిహితుని షేర్లు పెంచుకోవడానికే ఈ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలొస్తున్నాయి. అసలు ట్రంప్ ఒక దేశ అధ్యక్షుడా, స్టాక్ బ్రోకరా అంటూ ప్రశ్నిస్తున్నారు. టారిఫ్ రివర్సల్ కి మాత్రం ఒక రీజన్ చెప్తానండి. ట్రంప్ ఏమనుకున్నాడంటే, నేను టారిఫ్ పెంచితే వరల్డ్ కంట్రీస్ అందరూ ఆయనకు ఫోన్ చేసి బతిలాడుకుంటారు, ఆయన చెప్పినట్టు వింటారు, ఆయన పెట్టే కండిషన్స్ అందరికి వెళ్తాయని. ఎందుకంటే మీరు చూస్తుంటే ఉక్రెయిన్ వార్ లో ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ని పిలిచి ఆయన కొన్ని సజెషన్స్ అడిగారు, వెనకపోతే ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఐ థింక్ ఆయన కావాల్సిన డిజైర్డ్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది వచ్చింది కాబట్టి చాలా చోట్ల దానికి పాస్ చేశాడు. అండ్ వాళ్ళ ప్లాన్ ఆఫ్ సెల్లింగ్ ట్రెజరీ, రిడ్యూసింగ్ స్టాక్ మార్కెట్ అనుకున్న విధంగా వెళ్లేదండి. అదొకటి నెగిటివ్ అయింది. ఐ థింక్ పీపుల్ ఆల్సో టోల్డ్ ఎలాన్ మాస్క్ రివర్స్ తీసుకోమని రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు బయట మార్కెట్ లో. సో ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ మీద యాజ్ ఆఫ్ నో మనం ఆన్సర్ చేయలేం, కానీ యూటర్న్ తీసుకుంటున్న కారణం ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం మంచిది కాదు అని వాళ్ళ ఇంటర్నల్ ఎకనామిక్స్ రిపబ్లికన్ పార్టీస్ ఎలాన్ మాస్క్ కూడా చెప్పడం జరగడం వలన ఆయన పాస్ పెట్టారు 90 days. ట్రంప్ పోస్ట్ తో ఏదో జరుగుతుందని నమ్మిన ఆయన అభిమానులు, మదుపర్లు పెద్ద ఎత్తున ట్రంప్ మీడియా షేర్లు కొనుగోలు చేశారు. భారీగా లాభపడ్డారు. ఈ క్రమంలోనే తన మాట విని షేర్లు కొన్న ఒక సన్నిహితుడికి $2.5 బిలియన్ అంటే 21,000 కోట్ల రూపాయలు, మరొకరు $900 మిలియన్ అంటే 7,750 కోట్లు లాభపడ్డారని ట్రంప్ గొప్పగా చెప్పుకొచ్చారు. అసలు ఒక దేశ అధ్యక్షుడు ఆ షేర్ కొనాలి, ఈ షేర్ కొనాలంటూ సలహాలు ఇవ్వొచ్చా అనేది ప్రశ్న. అటు ట్రంప్ సుంకాలను 90 రోజులు నిలిపివేయడంతో మిగతా దేశాలు సైతం అమెరికాపై ప్రతీకార సుంకాలను 90 రోజులు నిలిపివేశారు. అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి లేక జనం అల్లాడుతుంటే తన సంపద పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు ట్రంప్. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారు అమెరికానే. 2023లో అమెరికా $3.1 ట్రిలియన్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా వస్తువులపై అన్ని దేశాలు పన్నులేస్తే ఆ దేశం నష్టపోయే అవకాశం ఉంది. ట్రంప్ చర్యలు వికటించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.